హలో డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు 10th క్లాస్ నుంచి ఎలక్ట్రిసిటీ చాప్టర్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే వాట్ ఆర్ ద టాపిక్స్ అనేవి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకుందాం. అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, మన డైలీ లైఫ్లో అసలు ఎలక్ట్రిసిటీ ఎలా యూజ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎలక్ట్రిసిటీని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ వల్ల లాస్ ఏమైనా జరుగుతుందా, ఎలక్ట్రిసిటీ వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్స్ ఎంతవరకు వర్క్ చేస్తాయి, ఎలక్ట్రిసిటీ అనేది హీటింగ్ ఎఫెక్ట్ని అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనే విషయాలు మనము ఇంట్రడక్షన్ పార్ట్లో తెలుసుకున్నాం. మనము ప్రతిరోజు కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా అసలు సర్వే అవ్వలేము. నైట్ టైం మనకి చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించాలి అంటే డెఫినెట్గా లైట్ ఉండాలి. లైక్ ట్యూబ్ లైట్ అవ్వచ్చు, ఇన్కాండిసెంట్ బల్బ్ అవ్వచ్చు, టార్చ్ లైట్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ కూడా సోర్స్ ఏంటంటే కనుక ఎలక్ట్రిసిటీ. బ్యాటరీస్ నుంచి కానీ, సెల్స్ నుంచి కానీ, లేకపోతే పవర్ ప్లాంట్స్ నుంచి కానీ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. ఇన్ దిస్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ కమింగ్ టు 10th క్లాస్ వీ హ్యావ్ ద టాపిక్స్ ఇంట్రడక్షన్, ఎలక్ట్రిక్ ఛార్జ్. అసలు ఛార్జ్ అంటే ఏంటి? మీరు మనకి ఓల్డెన్ డేస్లో చూస్తే కనుక మీరు ఓల్డెన్ డేస్లో పిడుగు శబ్దం వినపడినప్పుడు, లైక్ థండర్ సౌండ్ వినపడినప్పుడు దేవుడు ఏదో పైనుంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు, అందువల్ల మనకి థండర్ సౌండ్ వినపడుతుందని చెప్పి మన పూర్వీకులు మూఢనమ్మకం పెట్టుకునేవారు. కానీ కొంతమంది సైంటిస్టులు ఏం చేసేవారంటే అది నిజానికి అది థండర్ అనేది దేవుడి వల్ల కాదు, ఛార్జెస్ మధ్య కొలిజన్ జరగడం వల్ల ఆ థండర్ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అంటాము. When the two clouds are collide, there will be a electrical discharge between the two clouds. Because of that we are getting the thunder sound. అలాగే లైట్నింగ్ ఎందుకు వస్తుంది, మెరుపులు ఎందుకు వస్తున్నాయి? భగవంతుడి పైనుంచి ఇలాగా మనకి ఒక వరం ఇస్తున్నాడు, అందుకే ఆ యొక్క లైట్నింగ్ వచ్చిందని చెప్పి ఒక మూఢనమ్మకం ఉండేది. ఆ లైట్నింగ్ కూడా రీజన్ ఏంటంటే ఛార్జెస్ అనమాట. ఛార్జెస్ మధ్య కొలిజన్ జరగడం వల్ల. సో అసలు ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ వల్ల యూజ్ ఏంటి, ఛార్జ్ ఏమేమి ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది? బికాజ్ బేసికలీ ఛార్జ్ విల్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో అది ఎలా క్రియేట్ చేస్తుంది? ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఛార్జ్ మోషన్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ చార్జెస్, స్టడీ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ద ఫిజిక్స్, it is a branch of physics which deals with the study about motion of charges is called electricity. See, take the charge. Charge is the property of matter. Charge is the property of matter will creates magnetic and electric fields. Charge is the property of matter will creates magnetic and electric fields. When charges are at rest, it will creates only the electric field. It will creates only electric field. Based on this we'll study about electrostatics chapter or static electricity. Electrostatics or static electricity, both are same. When charges are in motion, it will creates both magnetic field and also electric field. When it is uniform motion, when charges are moving with a uniform motion, nothing but same velocity, then that branch of physics is called electricity. Current electricity is a branch of physics when charges are in uniform motion, that is current electricity. When charges are in non-uniform motion or accelerated motion, that branch of physics is called electromagnetism. So this is about our electricity chapter. All these chapters based upon main property charge యొక్క ప్రాపర్టీని బేస్ చేసుకుని ఈ యొక్క చాప్టర్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఛార్జ్ ఎలా ఫ్లో అవుతుంది, హౌ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ అకర్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఛార్జెస్, పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్. డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ క్రియేట్స్ పాజిటివ్ ఛార్జ్, excess of electrons will creates negative charge on the substance. Right, here we know that how the water flow in the river, this is called water current. Flow of water
in river, flow of water in river is called water current. And flow of air, this is air, suppose air having gas particles, so flow of air is called air current. Flow of air is called air current. And flow of heat is called thermal current. Now flow of electrons is called electric current. Like that we need to compare. Basically current యొక్క డైరెక్షన్, కరెంట్ మూమెంట్ని ఎలా కంపేర్ చేస్తామంటే, ఒక పైప్లో వాటర్ ఎలా ఫ్లో అవుతుందో ఒక వైర్లో కరెంట్ కూడా అలాగే ఫ్లో అవుతుందని కంపేర్ చేసుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ చదువుకుంటే మీకు సబ్జెక్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు బై హార్ట్ చేస్తే కనుక అస్సలు ఈ డెఫినేషన్స్ గుర్తుండవు. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఫ్లో ఆఫ్ వాటర్ని వాటర్ కరెంట్ అన్నాను, ఫ్లో ఆఫ్ ఎయిర్ని ఎయిర్ కరెంట్ అన్నాను, ఫ్లో ఆఫ్ హీట్ని థర్మల్ కరెంట్ అన్నాను. అలాగే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్లో ఆఫ్ చార్జెస్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్గా చెప్పుకోవచ్చు. నౌ ఎలక్ట్రిక్ ఛార్జ్ సింబల్ క్యాపిటల్ క్యూ ఓఆర్ స్మాల్ క్యూ. అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ డెఫినేషన్ ఏంటో చూడండి. It is the property of matter. Electric charge is a property of matter. Matter అంటే ఏంటి అసలు? Matter having molecules, atoms, atom having subatomic particles, electrons, protons, neutrons. In the nucleus means having positive charge. In the nucleus we have protons and neutrons. Around the nucleus we have the shells. In the shells, electrons we have. Electrons revolving in a fixed orbits. Electrons having less mass of electron less than mass of proton. That's why they having less weight. They are moving in a circular path. But protons and neutrons are in a nucleus. Protons, neutrons are present in nucleus. So we can call these are nucleons. Okay, see, it is the property of matter which creates both magnetic and electric fields. Charge అనేది ఒక ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇట్ ఈస్ నాట్ ఏ నౌన్, ఇట్ ఈస్ ఏ adjective. It is a property of matter which creates magnetic and electric fields. మన దగ్గర సపోజ్ నా దగ్గర ఒక డస్టర్ ఉంది, ఐ హ్యావ్ డస్టర్. ఈ డస్టర్లో మనకి ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క డస్టర్ అనేది ఒక న్యూట్రల్ అన్చార్జ్డ్ బాడీగా తీసుకుంటాం. అన్చార్జ్డ్ బాడీ అంటే ఏంటి, ఈ యొక్క డస్టర్లో ప్రోటాన్స్ ఎన్నైతే ఉంటాయో, ఎలక్ట్రాన్స్ అంటే పాజిటివ్ చార్జెస్ ఎన్నైతే ఉంటాయో, ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. We have equal number of protons and equal number of electrons in this substance. So then we can call this substance as a uncharged body. Uncharged body గా చెప్తాం. మరి చార్జ్డ్ బాడీ అంటే ఏంటి, మనం ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్లో నేర్చుకుంటాం. చార్జ్డ్ బాడీ అంటే ఏంటి, చార్జ్డ్ బాడీ ఎలా క్రియేట్ చేయాలి, అంటే పాజిటివ్ చార్జ్డ్ బాడీ అంటే ఏంటి, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటే ఏంటి, అవి ఎలా క్రియేట్ చేస్తారనేది ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకుంటారు. నేను అంత డీటెయిల్గా ఈ చాప్టర్లో చెప్పట్లేదు, కానీ ఒక ఐడియా కోసం చెప్పేస్తున్నాను. పాజిటివ్ ఛార్జ్ అంటే వెన్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కర్స్ దెన్ ద బాడీ క్రియేట్స్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఏంటి, సపోజ్ ఈ బాడీని నేను తీసుకెళ్ళి రబ్ చేశాను, ఫ్రిక్షన్తో ఇలా రబ్ చేశాను. రబ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ సబ్స్టెన్స్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే లెస్ వెయిట్ అని చెప్పాను కదా, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యొక్క సబ్స్టెన్స్ నుంచి నా హ్యాండ్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ సబ్స్టెన్స్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ఇది ఏ ఛార్జ్ క్రియేట్ అవుతుంది ఈ బాడీ మీద, పాజిటివ్ ఛార్జ్. అందుకే నేను ఏం చెప్పానంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఛార్జ్ అమ్మా, ఏ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు నా హ్యాండ్ ఏమైంది, ఇలా రబ్ చేయడం వల్ల ఇందులో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా నా హ్యాండ్ మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంటే ఈ బాడీ మీదకి ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, అవునా? ఉన్న ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. కాబట్టి సో దాన్ని ఏమంటామంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద బాడీ. ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
on the body will creates negative charge. నెగిటివ్ ఛార్జ్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్ ఛార్జ్ అంటే లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. టైప్స్ ఆఫ్ ఛార్జెస్ బేసిక్ ఎలా తీసుకుంటాం అంటే వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, వన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. అలాగే ఫర్ ఎనీ షేప్ ఆఫ్ ద సబ్స్టెన్స్, any shape of the substance we have equal number of protons, equal number of electrons, equal number of protons and equal number of electrons. That's why we are calling as these bodies are uncharged bodies. And ఇక్కడ ఏంటి ఏమవుతుంది, మొత్తం ఛార్జ్ ప్లస్ ఆర్ మైనస్ 3 అంటాం. ఇక్కడ మనము ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఛార్జ్ని రిప్రజెంట్ చేస్తాం. ఎలా ఇంటిగ్రల్ మల్టిపుల్గా రిప్రజెంట్ చేస్తాం అంటే ఎలక్ట్రాన్ని మల్టిప్లై చేస్తూ, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ రాస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ. అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి సబ్స్టెన్స్లో కూడా ఎలక్ట్రాన్ అనమాట. ఎలక్ట్రాన్తో మల్టిప్లై చేస్తూ ఎన్ ఈజ్ ద నెంబర్ డెన్సిటీ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం. ఎన్ అంటే ఏంటమ్మా, నెంబర్ డెన్సిటీ ఓఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ ఎన్. ఈ అంటే ఏంటమ్మా, చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్కి ఇంటిగ్రల్ మల్టిపుల్ అయ్యేలాగా మనం ఫార్ములాని ఛార్జ్కి రాస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ అంటాం. అలాగే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. -1.6 × 10⁻−19 ఛార్జ్ యూనిట్స్ ఏంటంటే కూలుంబ్, సితో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ రాస్తాను చూడండి. యూనిట్ ఆఫ్ ఛార్జ్ సైంటిస్ట్ నేమ్ అమ్మాయి కూలుంబ్, సిగా రిప్రజెంట్ చేస్తాం. COULOMB కూలుంబ్. ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంతమ్మా, -1.6 × 10⁻19 కూలుంబ్. అలాగే ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఆల్సో సేమ్, బట్ వీ కెన్ కన్సిడర్ ప్లస్. వాల్యూ ఎంత, 1.6 × 10⁻19 కూలుంబ్. అలాగే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేస్తాం. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ 9.1 × 10⁻31 కిలోగ్రామ్. అలాగే ఓకేనా. సో ఛార్జ్ అంటే చెప్పాను, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అండ్ ఛార్జెస్ వీ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. హౌ యూ క్రియేట్ ద ఛార్జ్, బై ఫ్రిక్షన్. మనకి ఛార్జ్ క్రియేషన్కి మెథడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిఫికేషన్ అంటాం, ఛార్జింగ్ బై కండక్షన్, ఛార్జింగ్ బై కండక్షన్, ఛార్జింగ్ బై ఇండక్షన్, ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఈ 3 మెథడ్స్లో by using these 3 methods will create the charge on the uncharged bodies. ఈ 3 methods యూజ్ చేసి మనము ఛార్జ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనం ఎలక్ట్రో స్టడీస్లో నేర్చుకుంటామండి. బట్ ఎలక్ట్రిసిటీకి ఏంటంటే ఛార్జ్ డెఫినేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ. ఛార్జ్ యూనిట్ గుర్తుపెట్టుకోవాలి, కూలుంబ్, యూనిట్ ఆఫ్ ఛార్జ్ కూలుంబ్. అలాగే ఇట్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్. ఎన్ ఈజ్ ద నెంబర్ డెన్సిటీ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ -1.6 × 10⁻19 కూలుంబ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఛార్జ్. We can study about properties of charge. Properties of charge. Charge కుండే ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్. లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్. లైక్ చార్జెస్ అంటే ఏంటి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఎప్పుడైతే ప్లస్ దగ్గర పెట్టామో 2 బాడీస్ రిపల్ అవుతాయి. మైనస్ దగ్గర ప్లేస్ చేసినామో 2 రిపల్ అవుతాయి. లైక్ మ్యాగ్నెట్ మీరు నార్త్ పోల్ దగ్గర తీసుకురండి, సమ్ రిపల్షన్ మీకు తెలుస్తుంది. పుష్ చేస్తాయి 2 మ్యాగ్నెట్స్, ఇలా ఈ డైరెక్షన్లో ఇలా పుష్ చేస్తాయి. ఇన్ కేస్ నార్త్ సౌత్ దగ్గర తీసుకురండి, రెండింటి పుల్ చేస్తుంది. ఆ మధ్యలో ఉన్న ఫోర్స్ పుల్ చేస్తుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అంటాం. అంటే లైక్ పోల్స్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్. సేమ్ థింగ్, లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్, unlike charges attract each other. ఈ 2 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అన్లైక్ చార్జెస్ అంటే ఏమవుతాయి, మా ప్లస్ మైనస్ ప్లస్ ఈ 2 చార్జెస్ దగ్గర తీసుకున్నప్పుడు దే విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్ చార్జ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. బిఫోర్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద చార్జ్ వీ నీడ్ టు నో అబౌట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. మనకు టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏమున్నాయి, కండక్టర్స్, సెకండ్ వన్ సెమీ కండక్టర్స్, థర్డ్ వన్ ఏంటమ్మా ఇన్సులేటర్స్ అన్నా బ్యార్ కండక్టర్స్ అన్నా సేమ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. కండక్టర్స్ అంటే ఏంటి, ద సబ్స్టెన్సెస్ విచ్ విల్ అలౌ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ అని కూడా చెప్పచ్చు.
కండక్టర్స్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ అలౌ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్స్ ఏంటమ్మా? ఆల్ మెటల్స్. ఆల్ మెటల్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్స్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్, ద సబ్స్టెన్సెస్ విచ్ పార్షియల్లీ అలౌ అంటే కొంతవరకు మాత్రమే అలౌ చేస్తాయి, పార్షియల్లీ అలౌ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ సిలికాన్, జర్మేనియం. Silicon and germanium are the semiconductors. Si. This one Ge. Next, insulators. The substances does not allow flow of electrons or electric charge are called insulators. Example ఏంటి? wood, plastic, ఇంకా paper, ఇంకా రబ్బర్. ఆల్ దీస్ ఆర్ ఇన్సులేటర్స్. సి కన్సిడర్ వన్ కండక్టర్. ఒక కండక్టర్ తీసుకోండి, ఇది ఒక కండక్టర్. నేను ఒక వైర్ కదా, కండక్టర్ అంటే ఒక వైర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వైర్ అనేది ఏ షేప్లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో వైర్కి సమ్ లెంగ్త్ ఉంది, ఎల్ అనే లెంగ్త్ ఉంది, అలాగే డయామీటర్ ఉంది, డి అనే డయామీటర్ ఉంది. ఇక్కడ బేసిక్గా మెటల్స్ మనం కండక్టర్స్ అని ఎందుకు అంటాం? సిలికాన్ అండ్ జర్మేనియం ఎందుకు కండక్టర్స్ అన్నాం? లేదా వుడ్ని ప్లాస్టిక్ని కండక్టర్స్ నేను ఎలవ్ చేసినంత ఎందుకు ఎలవ్ చేస్తున్నాయి అవి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని? ఎందుకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి ఈ కండక్టర్స్లో అంటే, మనకి మీకు ఇక్కడ కెమిస్ట్రీ పార్ట్ ఐడియా ఉండాలి. సపోజ్ మనకి మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఇక్కడ సోడియం, మెగ్నీషియం, కాల్షియం, వీటన్నిటిని మనము మెటల్స్గా తీసుకోవచ్చు. ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఎందుకు? సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. సపోజ్ ఈ రెండు ఎగ్జాంపుల్ తీసుకో. సో 11 అంటే మనకి ఏమవుతుంది? సోడియంకి దగ్గరగా ఉండే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏంటి? నియాన్. నియాన్ ఈజ్ ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. 1s2, 2s2, 2p6, 3s1. హియర్ నియాన్ 3s2గా రాయొచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ యొక్క సోడియంకి దగ్గరగా ఉన్న ఇనర్ట్ గ్యాస్ ఏంటంటే నియాన్. మనకి ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. వీటికి స్టెబిలిటీ చాలా ఎక్కువ. మనకి క్లాస్లో టాపర్గా ఉంటాడో ఎలిమెంట్స్లో కూడా టాపర్స్ అన్నమాట. వీటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, వేరే ఎలిమెంట్తో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వవు. ప్రతి ఎలిమెంట్ కూడా ఈ యొక్క ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ మారాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి? సపోజ్ క్లాస్లో ఒక టాపర్ ఉన్నాడు, ఆ టాపర్ని క్లాస్లో టీచర్ ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? మిగతా వాళ్ళు కూడా ఏమవుతారు? నేను కూడా వాళ్ళలాగా టాపర్ అయిపోవాలి, బాగా చదవాలి, నన్ను కూడా సార్ అప్రిషియేట్ చేయాలి అని కోరుకుంటారా లేదా? అదేవిధంగా ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కూడా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సోడియం అనేది మెటల్ అన్నాము, అటామిక్ నెంబర్ ఇక్కడ 3s1 అంటే 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా లేదు అంటే ఏంటి? సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది. లూజ్ అవడం వల్ల ఏ ఛార్జ్ క్రియేట్ అవుతుంది? అక్కడ పాజిటివ్ ఛార్జ్. అంటే Na+గా రాసాం. Na+గా రాసాము అంటే ఇది ఇనర్ట్ గ్యాస్ కన్ఫిగరేషన్గా మారినట్టు. అప్పుడు ఈ ఎలిమెంట్కి మోర్ స్టెబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, మెటల్స్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల ఆ యొక్క ఎలిమెంట్ అనేది స్టెబిలిటీగా చేంజ్ అవుతుంది. అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. నథింగ్ బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. దేర్ విల్ బి మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, 10^29 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట కండక్టర్లో. అందువల్ల చాలా ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కండక్టర్లో. దట్స్ వే మనకి వాటిని ఏమంటామంటే కండక్టర్స్ అంటాం, విచ్ విల్ అలౌ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కండక్టర్ తీసుకున్నాను, ఇందులో ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి, ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి ఇలా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే ఫర్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్, 1c అంటే 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ కండక్టర్లో ఫ్లో అవుతున్నాయి ఫైండ్ అవుట్ చేయమన్నారు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇన్ ఏ కండక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫర్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇన్ ఏ కండక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎలా చేస్తాను. వి నో దట్ మనకేం తెలుసు, ఛార్జ్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు +r - NE. మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం అంటే ఏంటి? ప్లస్ మైనస్ అవసరం లేకుండా NE అని తీసుకుందాం.
నాకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. సో n ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా Q/E అవుతుంది, అవునా కదా? n ఈక్వల్ టు Q/E. మనకి ఛార్జ్ ఇచ్చేసారు ఎంత, ద గివెన్ ఛార్జ్ 1 కూలంబ్ బై ఎలక్ట్రాన్స్ వాల్యూ ఎంత 1.6 ఇంటూ 10⁻−19. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ 1.6 ఇంటూ 10⁻−19. 10⁻−19 న్యూమరేటర్కి వెళ్తే 10⁻19 అవుతుంది బై 1.6. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 10 ఇంటూ 10⁻18గా రాయొచ్చు బై 1.6. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసాం అనుకోండి, 100/16 ఇంటూ 10⁻18గా రాయొచ్చు. 100/16 అంటే ఎంత, 4 4 = 16, 4 25 = 100. 25/4 అంటే ఎంత, 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. అంటే ఒక కండక్టర్లో 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అవ్వాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి, 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి. ఇన్ని మూవ్ అయితే కానీ, ఇన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే కానీ మనకు అక్కడ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది జనరేట్ అవ్వదు కండక్టర్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కాన్సెప్ట్. ఛార్జ్ డెఫినేషన్ చెప్పాను, ఫార్ములా చెప్పాను, యూనిట్స్ చెప్పాను, టైప్స్ ఆఫ్ ఛార్జెస్ చెప్పాను, ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్ చెప్పాను, ఛార్జ్ ఫ్లో అవ్వడం వల్ల టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎలా క్రియేట్ చేసామో చెప్పాము, అలాగే వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. అలాగే ఒక కండక్టర్లో 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలో కూడా ఈ వీడియోలో చెప్పాను.